అలాగే డైరెక్టర్ కూడా దీన్ని ఓవరాల్గా ప్యాకేజ్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా తీశాడు. 14th రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా సినిమా అందరూ అప్రిసియేషన్ పొందుతుందని అనుకుంటున్నాం. అలాగే స్టార్ట్ అయినప్పటి నుంచి మీడియా బాగా సపోర్ట్ చేసింది, చిన్న సినిమా అయినా. సో ఇదే సపోర్టు చివరికంటా చేస్తారు, సక్సెస్ చేస్తారు ఆశిస్తూ అందరికీ నమస్కారం చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నా పేరు విరాజ్ అశ్విన్. ముందుగా ప్రెస్ అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం మనం కలిసినప్పటి నుంచి మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి చిన్న సినిమాలకి డెఫినెట్గా మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో అలాగే అనగనగా ఒక ప్రేమ కథ గురించి చెప్పాలంటే దీనిలో నా రోల్ సూర్య అండి. ఇట్స్ లైక్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ హైపర్ ఉంటుంది అనమాట. డెఫినెట్గా ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్. అండ్ ముఖ్యంగా మీ ముందుకి అనగనగా ప్రేమ కథ వస్తుంది అంటే దానికి ముఖ్యమైన కారణం మా ప్రొడ్యూసర్ కేఎల్ఎన్ రాజు గారు అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే సతీష్ గారు, సునీనా మ్యామ్ కూడా లైక్ సతీష్ గారి ప్రెసెన్స్లో వస్తుంది అనమాట. అండ్ గీతా ఆర్ట్స్ ఈస్ రిలీజింగ్ దిస్ ఫిలిం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నా డెబ్యూ ఫిలింని ఇంత బాగా ప్రమోట్ చేస్తూ మీ అందరు సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే మా టీం అందరూ లైక్ మా డైరెక్టర్ ప్రతాప్ గారు సో ఈ మూవీని చాలా బాగా ప్రెజెంట్ చేశారండి. అలాగే నా కో యాక్టర్స్ అండ్ రిధి కుమార్, మై కో యాక్టర్, షీఈస్ ద హీరోయిన్ ఇన్ దిస్ ఫిలిం. సో తను కూడా నాకు చాలా సపోర్టివ్గా కోఆపరేట్ చేసిందండి. బికాస్ యాజ్ ఎ డెబ్యూటెంట్ మీకు తెలుసు ఎంత ప్రెషర్ ఉంటుందో ఒక యాక్టర్కి. సో ఎంత బాగా సపోర్ట్ చేశారంటే మా టీం అందరూ ఒక ఫ్యామిలీ లాగా నాకు సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ముఖ్యంగా మా పెద్దమ్మ మార్తం కే వెంకటేష్ గారు, ఆయన సపోర్ట్ వల్లే నేను ఈరోజు యాక్టర్ అయ్యానండి. అండ్ ప్రెస్ అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ December 14th మీ ముందుకు వస్తుందండి. ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన సినిమా. డెఫినెట్గా మీ అందరు ఈ మూవీని ఎంకరేజ్ చేస్తారనుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ హలో, నా పేరు రిధి కుమార్ అండ్ ఐ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ లెర్నింగ్ తెలుగు, సో క్షమించండి. కానీ this movie was actually the first movie that I started shooting for, and he's my first co-actor, my first producer, my first director, and I think it's just a very special feeling to be here today, to be able to represent what this movie is all about, and to be able to portray Ananya, which is one of the sweetest characters you will ever come across. So be there on the 14th, and I just want to thank everyone. Thank you sir for having me in this team. Ashwin for being such a great friend, a great co-actor, and just supporting me throughout, pampering me throughout. And Pratap Garu for always explaining everything to me and dealing with my problematic Telugu. And sir, thank you so much. He is such a senior actor and he's always been so kind to me. I've learned a lot from you. Even Anish Kurula sir, who is not here today, but he portrays my dad and he's been nice. Raj, you made me look so good. If people fall in love with the character, it's all because of you. So, and thank you to the press and media who've come here today. You're the fourth pillar of democracy and the first pillar of movies, because without you, people wouldn't know about us. And Satish Garu, Sunana ma'am, thanks to my costume designers, makeup Anna, hair Anna, assistant, manager, everyone because of whom I stand here today, sit here today rather. And please be there on the 14th of December. We are two debutants, we are new in the industry, we're trying to make our mark, and we've worked very hard, almost for 4 years to be where we are. So be there to support us, we're just like you, and we'll be at the theatres too. See you, bye. My father-in-law is the producer, Kaelan Rajgaru. As you all know, firstly, thank you so much, Mirandru Vacharu, thanks a lot for all your support and for being here today. The film, as you know, is releasing on the 14th of December. I want each and every one of you, మీరు తప్పకుండా సినిమాకి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. ఈ సినిమాకి ఏంటంటే ఇది సక్సెస్ అవ్వాలని మీకు కోరుకుంటున్నామండి. నాట్ జస్ట్ బికాజ్ వీఆర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్, but because Maya, he's been the backbone of the industry from the last 30-40 years. He's financed many big banner films. Alantidi ayana ee cinema teedalchukunnarante he wanted to support and encourage new talent. Ikkada okkal kaadu iddaru kaadu 3 people new andi, director, hero, heroine andaru new people. So cameraman, music director, and more than the money, I think we'll be happy that the industry should grow, new talent రావాలి, మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇది అండ్ హీరో హీరోయిన్ గురించి అయితే చెప్పవసరం లేదు. దేవ్ డన్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. సినిమా చూస్తే వాళ్ళని న్యూ కమర్ అని అయితే ఎవరు అనుకోరు.
And Pratap and Kuda, not only producing his film, but he gave him a free hand. You know, you're a captain of the ship. You make your dream come true, and he's given him a free hand. Hats off to him for that. And I wish my husband Satish, who's presenting the film, and my father-in-law all the very best. And I'd also like to thank Allu Arjun Garandi, Geeta Arts, and Sharath Maran Garu, who've been a part of this journey. And of course, Matan Venkatesh Garu, who's done a great job with editing so many films. Ee cinema kuda chala baga edit chesi aina nephew Ashwin unnarane kaakunda he's done justice to his work. And Raj, who's been a great camera, he's done fantastic camera work. And I really hope that this is a platform not just for ma film success avalane kaakunda oka manchi platform, manchi oldu manchi talented youngsters should come forward, and industry should grow ani aasistu. I request all of you to please continue to support this film and to watch the film. నమస్కారం అండి. మన లాస్ట్ టైం మనం ప్రెస్ మీట్ చేసుకున్నాం. ఆ రోజు మీ ట్రైలర్ టీజర్స్ అన్నీ చూశారు. సో ఇవాళ మన ప్రెస్ మీట్ మేజర్ రీజన్ ఏంటంటే సినిమాని 14th రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఇది. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముందు మన కేఎల్ రాజు గారి గురించే మాట్లాడాలి. ఎందుకంటే చిన్న సినిమా తీయడం చాలా 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 కష్టం, పెద్ద సినిమా తీయడం చాలా ఈజీ. ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి హీరో డేట్స్ కానీ లేకపోతే అడ్వాన్స్ కానీ టకటక వచ్చేస్తుంటాయి. కానీ చిన్న సినిమా అనేసరికి చాలా టఫెస్ట్ పార్ట్, దాన్ని నిలబెట్టడం ఇంకా కష్టం. సో ఇలాంటి రోజుల్లో కేఎల్ రాజు గారి బ్యానర్లో ఇంత చిన్న సినిమా, అంటే చిన్న సినిమా అని కాదు, ఇది పెద్ద సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన సునైన గారు చెప్పినట్టుగానే మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, బాగా సినిమా తీయమని చెప్పారు. అట్ ద సేమ్ టైం అందరూ కొత్త వాళ్ళే. ఇందాక హీరో కొత్త, హీరోయిన్ కొత్త, నేను కొత్త, కెమెరామెన్ కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త. ఇంత కొత్త మంది అందరినీ నమ్మి ఈ సినిమా చేయడం అనేది అంటే ఆయనకున్న గట్ ఫీలింగ్ మళ్ళీ ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు సినిమా చేసేసాం, రెడీ అయిపోయింది, ఇప్పుడు మా దగ్గర కాపీ ఉంది. ఇప్పుడు రిలీజ్ అనేసరికి అందరికీ టెన్షన్. ఎందుకంటే రిలీజ్కి నోచుకునే సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి ల్యాబ్స్లో, మీరు అందరికీ తెలిసే ఉంటుంది. బట్ మా సినిమాని ఆయన ఓన్ చేసుకొని, లేదు ఈ సినిమాని ఇంటి తిరిగి, అంటే ఇన్ని సినిమాలు మేము ఫినాన్స్ చేశాను, ఫస్ట్ టైం మళ్ళీ చాలా తర్వాత నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఈ సినిమా నిలబెట్టాలని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం, ఆయన హార్డ్ వర్క్ నా ఒక్కడికే తెలుసు. ఎందుకంటే బ్యాక్ ఎండ్ ఆయన నేను ఎప్పుడు కూర్చొని డిస్కస్ చేసేవాను. సో ఇవాళ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గీతా ఆర్ట్స్ లాంటి ఒక ప్రతిష్టాత్మక బ్యానర్ నుంచి మా సినిమా వస్తుందంటే అంతకంటే ఆనందం ఏం లేదు. అది కేవలం కేఎల్ రాజు గారి వల్లే అవుతుంది. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ అంత ఎఫర్ట్ పెట్టి సినిమా రిలీజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సినిమా ప్రెస్ మీ అంటే ఫస్ట్ మేము సోషల్ మీడియా మొదలుపెట్టిన ప్రమోషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ప్రమోషన్, ప్రతి యాక్టివిటీ ట్విట్టర్స్లో నుంచి కానీ, ఫేస్బుక్లో నుంచి కానీ, సోషల్ మీడియాలో ప్రతి ఇక్కడున్న అందరూ జర్నలిస్టులు అందరూ ట్వీట్ చేశారు. చాలామందికి రీచ్ అయింది కూడా. సో డెఫినెట్గా 14th రిలీజ్ అవ్వబోతున్న సినిమా ఇప్పటి నుంచి, అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన సపోర్ట్ చాలా చాలా బాగా చేశారు. నెక్స్ట్ కూడా బాగా చేసి మా సినిమా నిలబెట్టాలని, అట్ ద సేమ్ టైం 14th అందరూ థియేటర్లో చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తానని ఆశిస్తున్నాను. అండ్ స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే మా ఎంటైర్ టీమ్కి థ్యాంక్స్ చెప్పాలి, అశ్విన్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ లొకేషన్లో ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండి, నేను యాక్టివ్ అట్ ద సేమ్ టైం తను కూడా చాలా నాతో పాటు స్పోర్టివ్గా పరిగెత్తు యాక్ట్ చేసేది తను అశ్విన్కి, రిధికి ఎస్పెషలీ. అండ్ ఇద్దరు ఎలా ఉండేవారంటే ఒక జస్ట్ ఫ్రెండ్స్ లాగా లొకేషన్లో, ఎప్పుడు కూడా వాళ్ళు ఒక ఆర్టిస్ట్లా ఫీల్ అవ్వలేదు. కాలేజ్కి వచ్చి ఎంజాయ్ చేసిన ఫీలింగ్ ఎన్వైరన్మెంట్ వాళ్ళిద్దరి మధ్య ఉండింది. సో ఇద్దరు హీరోయిన్స్ కానీ, అట్ ద సేమ్ టైం నా డిఓపి రాజ్, తను నాకు 5 years నుంచి ట్రావెల్ అవుతున్నాడు. సో నేను ఈ డిఓపిని పెట్టుకుంటానంటే రాజ్ గారు ఒక్క మాట కూడా అనలేదు, నీకు నచ్చిన డిఓపిని పెట్టుకో, అవుట్పుట్ బాగా రావాలన్నారు. సో మా డిఓపి రాజ్ కానీ, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ కేసీ అంజన్. లవ్ స్టోరీస్కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఆయన ఇచ్చిన మ్యూజిక్, ఆయన ఇచ్చిన ఆర్ఆర్, ఎస్పెషలీ మ్యూజిక్ అందరూ ఇస్తూ ఉంటారు, బట్ ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి సీన్ని కనెక్ట్ చేసేది ఆర్ఆర్ఏ, ప్రతి ఎమోషన్ని కనెక్ట్ చేసేది ఆర్ఆర్ఏ. ఆర్ఆర్ని ఇంత బ్యూటిఫుల్గా కనెక్ట్ చేశారంటే మేము చూసినప్పుడు మేము చాలా థ్రిల్ ఫీల్ అయ్యాం. హోప్ఫుల్లీ మీరందరూ చూసినప్పుడు కూడా మీరు అదే థ్రిల్ ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను. తప్పకుండా సినిమా మంచి విజయం సాధిస్తానని ఆశిస్తున్నాను. అండ్ ఇప్పటికే ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా బాగా చేసాం. ఎక్కడ పెట్టిన హోర్డింగ్స్ అన్నీ ఈ చిన్న సినిమాకి ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు. తప్పకుండా మీరు కూడా ఇంకెక్కువ సపోర్ట్ చేసి మా సినిమాని నిలబెట్టాలని. అండ్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేసిన మా కే సతీష్ కుమార్ గారు, మా రాజ్ గారు అబ్బాయి, ఆయన సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. ఆయన కానీ వాళ్ళ వైఫ్ సునైన గారు కానీ, సునైన గారు కూడా మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చేవారు. మా టీమ్ని ప్యాచప్ చేసి ఆవిడ కాస్ట్యూమ్ వేసి కానీ చాలా మంచి ఇన్పుట్స్ కూడా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మార్తాన్ గారు కూడా మంచి ఎడిట్ చేశారు. డెఫినెట్గా ఇంకెక్కువ మాట్లాడకూడదు, నేను సినిమా మాటలను ఆశిస్తున్నాను. త్వరలో మీ అందరం సినిమా థియేటర్లో కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. 6 songs ఉన్నాయి, అన్ని డిఫరెంట్ జానర్స్లో ట్రై చేసినాం. ఒక్కొక్క సాంగ్కి వేరే ఫీల్ ఉంటుంది. అండ్ చిన్న సినిమా అయినా కూడా వీ యూస్డ్ ఆల్ బిగ్ సింగర్స్, బెస్ట్ ఆర్కెస్ట్రా, బెస్ట్ మ్యూజిషియన్స్ ఫ్రమ్ చెన్నై నుంచి.
అండ్ సాంగ్స్ అయిపోయింది అనుకుంటే ఆర్ఆర్లో ప్రొడ్యూసర్ గారు కూర్చోపెట్టి పెద్ద పెద్ద ఇంగ్లీష్ సినిమాలని వేసి చినిపించి తన పర్సనల్ హోమ్ థియేటర్లో నాకు ఆర్ఆర్ ఇలా కావాలి అలా కావాలి ఇలా కావాలి అని ఒక పెద్ద టెన్షన్ తీసి పెట్టాడు. సరే అని చెప్పి ఆర్ఆర్ చాలా మోర్ దెన్ అ మంత్ వీ వర్క్డ్ అండ్ ఆర్ఆర్ చాలా బాగా వచ్చింది. ఐ హోప్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఇట్ ఆన్ థియేటర్స్. విషింగ్ ద హోల్ టీమ్ గుడ్ లక్. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ గారు కేఎల్ఎం రాజు గారు for trusting all us, and my director and my heroines and all the cast and crew, other technicians, everybody. I just want to wish good luck to all. Thank you. God bless. అందరికీ నమస్కారం. అనగనగా ప్రేమ కథ ఇది అందరికీ ఫస్ట్ ఫిల్మే. ఆల్మోస్ట్ కేఎల్ఎన్ రాజు గారు ఎన్నో సినిమాలకు బ్యాక్ బోన్గా ఉన్నా కూడా ప్రొడ్యూసర్గా ఆయనకి ఇది ఫస్ట్ ఫిల్మ్. 1000 లైట్స్ మీడియా పతాకం మీద వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ అంతా సతీష్ గారు వాళ్ళ మిస్సెస్ వీళ్ళందరూ కూడా షూటింగ్కి వచ్చి కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి చూసుకున్న సినిమా ఇది. ప్రతాప్ కథ రాసుకుని మాటలు రాసుకుని స్క్రీన్ ప్లే చేసుకుని అంతా బాగా ప్రజెంట్ చేశాడు. ముఖ్యంగా ప్రేమ కథకి హీరోయిన్స్ చాలా అందంగా ఉండాలి. రితి, అశ్విన్ వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు కథకి. పాయింట్ కూడా చాలా నావల్గా ఉంటుంది. అశ్విన్ అంకుల్ మార్తాండ వెంకటేష్ గారు కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఫిల్మ్ని ఎడిట్ చేయడం జరిగింది. సో కేఎల్ఎన్ రాజు గారికి ఎంతోమందికి ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా 100% సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం అంజన్, రాజు వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ సినిమా ఆడితే కేఎల్ఎన్ రాజు గారు ఇంకా ఎంతోమంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి ఎంకరేజ్ చేస్తారని, మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అనగనగా ఒక ప్రేమ కథ. హాయ్ అండి, నేను రాజ్. అనగనగా ఒక ప్రేమ కథకి సినిమాటోగ్రఫర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ రాజ్ గారికి. అంటే ఫస్ట్ నేను కలిసినప్పుడు, ప్రతాప్ గారిని కలిసినప్పుడు సినిమాటోగ్రఫర్ ఫస్ట్ టైం అని చెప్పేసి ఏం ఆలోచించలేదు. ఈ ట్రస్టెడ్ మీ సో మచ్. నేను ఈ మూవీకి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అండ్ వి ఫినిష్ ద మూవీ. ఇట్స్ ఫైనల్లీ రెడీ టు రిలీజ్ ఆన్ December 14th అండి. And I want to thank Satish Garu and Madam for being encouraged and always been part of this movie and helped me, to prove myself in this movie. And I also want to thank my actors, Riddhi and Ashwin. They've always been friendly in the sets. Only Cha has just the whole production went really well because of the actors and the directors we worked. And main importantly, I want to thank Pratap Garu for giving me this opportunity to come into this industry. So especially thank music director and visual okati unte music inko RR ani inko level untundi. I also want to thank Anjan garu. Also thank sir, and also want to thank other cast members also. Even though we are like kotta vallu ani cheppesi anukokunda andaru we were always been together and with the big people like this. అందరు ఎంకరేజ్తో మేము ఈ మూవీ ఫినిష్ చేసాము. మీరందరూ ఈ ఎఫర్ట్ని మీరందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ఇంకా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.